చక్రతీర్థం నైమిషారణ్య. ఈ చక్రతీర్థం ఉత్తరప్రదేశ్లోని నైమిషారణ్యంలో బస్టాండ్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అన్ని పాపములను నాశనం చేసే మహాతీర్థం ఈ చక్రతీర్థం. వాయుపురాణాన్ని అనుసరించి దీనికి సంబంధించిన ఒక గాథ ప్రాచుర్యంలో ఉంది. మహాభారత యుద్ధం తరువాత కలియుగం ఆరంభమయ్యే సమయంలో శౌనకాది మునులు కలి ప్రభావం లేని పవిత్ర ప్రదేశాన్ని తాము యజ్ఞం నిర్వర్తించుకునేందుకు చూపమని బ్రహ్మను అడిగారు. బ్రహ్మ ఒక పెద్ద చక్రాన్ని సృష్టించి, ఈ చక్రం వైపు వెళ్ళండి. ఈ మనోమాయా చక్రం ఏ ప్రదేశంలో ఆగి విరిగిపోతుందో ఆ ప్రదేశం చాలా పవిత్రమైనదని, యజ్ఞార్హత కలిగిందని చెబుతాడు. మునులంతా ఆ చక్రం అనుసరించి వెళ్ళగా అది నైమిషారణ్య ప్రాంతంలో ఆగి విరిగిపోతుంది. ఆ ప్రదేశంలో ఉద్ధృత రూపంలో జలం ఉద్భవించి లింగాకృతిలో పొంగి ప్రవహిస్తుంది. ఆ చక్రం ఆగిన ప్రదేశం చక్రతీర్థమయ్యింది. ఆ ప్రదేశంలో ఉద్ధృత రూపంలో జలం ఉద్భవించి లింగాకృతిలో పొంగి ప్రవహిస్తుంది. మహాశక్తి ఆ ప్రవాహాన్ని ఆపివేసి లింగధారిణి శక్తి రూపమై లలితాదేవి శక్తిపీఠంగా పేరొందింది. చక్రం విరిగిన అరణ్యం కనుక నైమిషారణ్యమని పేరొచ్చింది. వరాహపురాణంలోనూ దీని గురించి ఉంది. పూర్వం గాలవముని అనే గొప్ప భక్తుడు చక్రతీర్థం నందు ఉండేవాడు. అతడు జనార్దుని కోసం తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమై గాలవముని ఇక్కడే ఉండమని చెప్పాడు. ఆ తర్వాత దుర్ధముడు అనే ఒక పెద్ద రాక్షసుడు శాపవశాన రాక్షసుడిగా మారి గాలవుణ్ణి చంపడానికి వచ్చెను. అప్పుడు గాలముడు విష్ణుమూర్తి కోసం రక్షించమని ప్రార్థించాడు. స్వామి తన సుదర్శన చక్రాన్ని పంపి ఆ రాక్షసుని చంపేశాడు. ఆ తర్వాత సుదర్శన చక్రం కూడా ఇక్కడే లోకాన్ని రక్షించడానికి ఆ చక్రతీర్థం నందు వెళ్ళిపోయింది. ఈ చక్రతీర్థం నందు స్నానం చేసిన వారు పాపములు నశించి వైకుంఠం చేరదరని చెప్పి సుదర్శన చక్రం చక్రతీర్థం నందు ప్రవేశించింది. స్కాంద పురాణంలో దీని గురించి ఉంది. చక్రతీర్థం వంటిది లేదు, ఉండబోదు అని సూతుడు శౌనకాది మునులకు చెప్పాడు. ఈ చెరువు చుట్టూ ఉన్న పురాతన చెట్లు, రాళ్ళు ఇప్పటికీ ఈ ప్రదేశం ప్రాచీనత, దైవత్వానికి నిదర్శనంగా ఉన్నాయి.